రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గ్రౌండింగ్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు పీఎంఏవై గ్రామీణ్ ఆన్లైన్ ఎంట్రీ వివరాల నమోదులో కూడా నిర్లక్ష్యం వహించిన కారణంగా మర్రిగూడ ఎంపీడీఓ మునయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చండూరు డివిజన్ పరిధిలోని మునుగోడు ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మర్రిగూడ ఎంపీడీఓ మునయ్య ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్లో నిర్లక్ష్యం వహించారని, అంతేకాక తప్పనిసరిగా నమోదు చేయాల్సిన వివరాలను సైతం ఆన్లైన్లో నమోదు చేయడం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందువల్ల షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. చండూరు డివిజన్లో సోమవారం నాటికి ఇండ్ల గ్రౌండింగ్లో 50% పురోగతి తీసుకురావాలని చెప్పారు. ఇల్లు మంజూరై కట్టుకునేందుకు ఆర్థికంగా స్తోమత లేని లబ్ధిదారులను గుర్తించి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించేలా ప్రోత్సహించాలని తెలిపారు. L3 నుండి L1కు వచ్చే లబ్ధిదారుల జాబితాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎట్టి పరిస్థితులలో జాబితాలో అనర్హులు రావడానికి వీలు లేదని తెలిపారు. అనంతరం భూభారతిపై కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఓపీ, మందుల స్టాక్ రిజిస్టర్ను, ఇతర వివరాలను పరిశీలించారు. చండూరు ఆర్డీఓ శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ, తహసీల్దార్, ఇతర అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.